నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ప్రవర్తన కొన్నిసార్లు జ్ఞానం కంటే గొప్పది. ఎందుకంటే జీవితంలో జ్ఞానం విఫలమయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ చాలా సందర్భాలలో ప్రవర్తన నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 2025 అక్టోబర్ 26 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం ఉదయం 10:08 చంద్ర అస్తమయం రాత్రి 9:13 తిథి పంచమి. సోమవారం ఉదయం 6:04 వరకు ఉంది. తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ. ఉదయం 6:04 వరకు. తదుపరి మూల. కరణము భవ. సాయంత్రం 4:57 వరకు. తదుపరి బాలవ. ఉదయం 6:04 వరకు. తదుపరి కౌలవ. యోగము శోభనము. ఉదయం 6:43 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:18 నుండి 5:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:52 నుండి 4:18 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:12 నుండి 4:57 వరకు. వర్జ్యం రాత్రి 7:39 నుండి 9:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:22 వరకు. అక్టోబర్ 26 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి. సోమవారం ఉదయం 6:04 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు ఉండే జ్యేష్ఠ, మూల రెండు కూడా దారుణ నక్షత్రాలు. దారుణ నక్షత్రాలు సమయంలో శుభకార్యాలు చేయకూడదు. మూల నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 10:46 నుండి సోమవారం ఉదయం 6:33 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:46 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 10:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.
ఉదయం 10:46 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం: జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మూల నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దక్షకుని కుమారి పేరు సతీదేవి. ఈరోజు ప్రశ్న: సతీదేవి భర్త ఎవరు? నారాయణుడు, పరమేశ్వరుడు, బ్రహ్మ, వెంకటేశ్వర స్వామి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: భార్యాభర్తల మధ్య వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. వృషభ రాశి: కుటుంబ సభ్యులతో మరింత సఖ్యంగా మెలుగుతారు. మిథున రాశి: భార్యాభర్తల మధ్య కొంతకాలంగా నలుగుతున్న వివాదం పరిష్కారమవుతుంది. కర్కాటక రాశి: ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం, వారసత్వ ఆస్తిపై వివాదం. సింహరాశి: ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలలో ప్రవేశించే వీలుంది. కన్యరాశి: ఆరోగ్యం మరింత మెరుగుపడే సూచనలు. తులారాశి: కుటుంబంలో అందరి ఆమోదంతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి: ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ధనుస్సు రాశి: ఆరోగ్యం మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు. మకర రాశి: ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కలిసి వస్తుంది. కుంభరాశి: వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకొని వ్యాపారాలు విస్తరిస్తారు. మీనరాశి: వాహనాలు, స్థలాలు కొంటారు. బంధువులతో ఆస్తి వివాదాలు తీరుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.